చాలా పెద్ద గాలి, అంటే తుఫాను గాలి కన్నా అందుకే పెద్ద గాలి అన్నాడు ఇక్కడ. ఎదురైనందున ధోని నడిపించటంలో వారు మిక్కిలి చాలా కష్టం కదా. ఎందుకంటే ధోని నడపాలంటే గాలి వీచుకుంటూ ఉంటేనే ఎవరైనా గమ్యానికి చేరుకోగలరు, లేకపోతే చాలా కష్టం. ఒక కుటుంబాన్ని నడిపించుకోవాలంటే అప్పులు లేకుండా ఉంటే ఆ కుటుంబాన్ని యజమానుడు సంరక్షంగా నడిపించగలడు. అలాగా ఈ సముద్రం అలల మీద వెళుతూ ఉన్నప్పుడు శిష్యులు ఎంత కష్టతరమైన పరిస్థితి ఎదురైందంటే, దేవుని బిడ్డలారా, చాలా భయభ్రాంతులు చెందుతున్నారు. ఏంటి మా పరిస్థితి అని చెప్పి గగ్గోలు పెడుతూ ఉన్నారు. వాళ్ళు కష్టపడుచు ఉన్నారంటే కన్నీరు కార్చినంతగా. కష్టపడడం అంటే ఎప్పుడు వస్తుంది? అయ్యో నేను చాలా కష్టపడుతున్నాను, నేను చాలా బాధపడుతున్నానని ఒక మనిషి ఎప్పుడు అంటాడంటే, తన చెయ్యి దాటిపోతున్నప్పుడు మాత్రమే ధైర్యం గలవాడికి ఆ మాట నోట్లోంచి వస్తుంది. అప్పుడు వరకు కూడా ఇటువంటి వారు కూడా మాట అనలేరు. కనుక మరి వారు ఎంతో కష్టపడుచుంటుండగా ఆయన్ని చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి వద్దకు వచ్చి వారిని దాటిపోవలనని ఉండెను. చూసారా, యేసు ప్రభువారు మరి చాలా అద్భుతమైనటువంటి రీతిగా వారి వద్దకి రావడం జరిగింది. వారిని దాటిపోవాలని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలచి కేకలు వేశారు. చూసారా, యేసు ప్రభువారు సముద్రం మీద నడుస్తున్నారని తెలిసి ఏమనుకున్నారట? భూతమేమో దెయ్యమేమో అని కేకలు వేశారు. యేసు ప్రభు వారి మీద అసలు ఆ మాట అనడానికి వారికి ఎలాగ నోరొచ్చింది? యేసు ప్రభు తెల్లటి అంగి వేసుకొని చక్కగా నీట్గా ఒక తారు రోడ్డు మీద ఎలాగైతే నడుచుకుంటూ మనం వెళ్తామో, యేసయ్య సముద్రం మీద నడుస్తున్నాడు. సముద్రం మీద నడుస్తున్నటువంటి యేసు ప్రభువును చూసి వారి అంతర్యంలో ఏం పుట్టిందంటే భయము అనేటువంటిది పుట్టింది. అంటే ఎందుకంటే మొట్టమొదటిగా వారు ఏమై ఉన్నారు? కష్టపడుతున్న పరిస్థితిలో ఉన్నారు, ధోని నడపలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు, ఎదురుగాలి భయంకరంగా వేస్తూ ఉంది. ఆ గాలిని తొక్కు పెట్టుకుని వీళ్ళు వెళ్ళాలి. అంటే తిడ్డి బలంగా వేస్తేనే తప్పించి ఇలా ధోని వెళ్ళడం చాలా కష్టకరమైన పరిస్థితి. కనుక కన్నీరు కారుస్తూ లోపల భయభ్రాంతులు చెందినటువంటి ఆ పరిస్థితిలో ఒక్కసారి టక్కన ఏం కనిపించారు? యేసు ప్రభు వారు కనిపించారు. ఎందుకు అంటే వీళ్ళకి కనపడకుండా ఉందామని ప్రయత్నం అయితే కాదు, కానీ యేసు ప్రభు వీళ్ళని కాపాడదామని ప్రయత్నంలో ప్రత్యక్షమైనక్కడ. హల్లెలూయా. యేసు ప్రభు వారు వీళ్ళని కాపాడదామని చేసినటువంటి ప్రయత్నంలో వీళ్ళకి ఏమైందంటే అపార్థమైన మాట నోటంట వచ్చింది. వారు అనుకుంటున్నారు అయ్యో దెయ్యము భూతమని చెప్పి వారు ఎంతగానో మరి ప్రియులరా చాలా అద్భుతమైన రీతిలో యేసు ప్రభు వారికి ఆ పేరు పెట్టేశారు. కానీ యేసు ప్రభు వారు ఏమన్నారండి? తొందరపడగా వారిని ఏం చేశాడు? పలకరించాడు. యేసు ప్రభు వారు ఏమన్నాడు? చాలా చక్కనైన మాట, నేనే, భయపడొద్దు అని చెప్పాడు. హల్లెలూయా. చూసారా, కష్టాల్లో ఉన్నప్పుడు యేసు ప్రభు ప్రత్యక్షమవుతాడు. ఆమేన్ చెప్పండి. వీళ్ళకు ఉన్నటువంటి బాధలను బట్టి యేసు ప్రభు వారు అక్కడ, ఎందుకంటే ఎవరు కూడా నశించిపోవటం యేసు ప్రభు వారికి ఇష్టము లేదు కనుక ప్రత్యక్షమైన యేసు ప్రభు వారు కష్టాల్లో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు మనిషిని దర్శిస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు మనిషిని కాపాడుతారు. కష్టాల్లో ఉన్నప్పుడే మనిషిని యేసు ప్రభు వారు ఆదరిస్తారు. దేవుని బిడ్డల అలాంటి ఆదరణ లేనటువంటి స్థితిలో వీళ్ళు ఏం చేశారంటే కేకలు వేశారట. ఏం చేశారు? ఒక భర్త ఒక భార్య దగ్గరకు వచ్చి దేవుని ప్రియమని డ్యూటీ నుంచి వచ్చాడట. రాత్రి అంతా కూడా 3 రాత్రులు కేకలేస్తూ ఉన్నాడట. భయంకరమైన కేకలేస్తూ ఉన్నాడట. ఆ కేకలకి ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ కూడా వచ్చేసి ఏంటమ్మా ఈ న్యూసెన్స్ అని చెప్పి బాధ పెట్టి ఎంతో దిగులు చెందారట. చూశారా?
అంటే భౌతికమైన రీతిలో మనుషులు కేకలకు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఏంటి న్యూసెన్స్ అంటారు. కానీ వీళ్ళు కేకలు ఆత్మ ద్వారాగా వస్తున్నటువంటి కేకలు. నశించిపోతామేమో అని భయము కలిగి అయ్యో మా ప్రాణాలు ఏమైపోతాయని దేవుని బిడ్డరా వీళ్ళు కేకలు వేస్తూ ఉన్నారు. ఆ కేకలకి యేసు ప్రభువారు నిజముగా స్వీకరించి అక్కడికి ప్రత్యక్షమయ్యి వారికి చెప్పాడు, మీరు ఎవరు కూడా భయపడవద్దు, నేనున్నాను, మీరు భయపడకండి అని చెప్పేటువంటి వారి దినాన్ని ఎంతమంది ఉన్నారు. దేవుని ప్రియమైన బిడ్డరా, భయపడొద్దు, మేమున్నాం మీకు అని చెప్పేటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుని ప్రేమ కలిగినటువంటి వారు, ఆత్మీయత కలిగినటువంటి వారు దేవుని ప్రియమైన బిడ్డరా మరి ఉంటారు. ప్రేమ కలిగినటువంటి వారు ఎప్పుడు కూడా మరి ఒక పక్కన భుజాన తడతానే ఉంటారు. స్నేహం కలిగిన వారు ఎప్పుడు కూడా భుజాన్ని తడుతూ భయపడొద్దు, నేనున్నాను అనేటువంటి ఒక ప్రోత్సాహం అనేటువంటిది ఇస్తూనే ఉంటారు. అందుకే యేసు ప్రభు వారు దేవుని బిడ్డరా ఆ సమయంలో వచ్చి నేనే భయపడకూడదు అని చెప్పాను. ధైర్యం తెచ్చుకోమన్నాడు. మొట్టమొదటిగా ఏం తెచ్చుకున్నాడు యేసు ప్రభు? ధైర్యం తెచ్చుకోండి అంటే అధైర్యంలో ఉన్నారు. అధైర్యంలో ఉన్నారు కాబట్టి వారిని ధైర్యము తెచ్చుకోమన్నారు. ధైర్యం లేని వారికి మనుషులు ఏం చేస్తారు? ధైర్యపరుస్తారు. ధైర్యపరచాలంటే ఏం చేయాలి? కొద్దిగా బలముగా చెప్పాలి. యేసు ప్రభు స్వరమెత్తి ధైర్యం తెచ్చుకోండి అని యేసు ప్రభు చెప్పాడు. ఎవరు చెప్తారు అలాగా అంటే నిజముగా ప్రేమించేవారు మాత్రమే ఆ మాట చెప్పగలరు. నిజముగా ప్రేమించేవారు మాత్రమే ఆ మాటని చెప్పగలరు. అలాంటి మాట దేవుని ప్రియమైన బిడ్డరా యేసు ప్రభు వారు ఇక్కడ చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి, తర్వాత ఆయన ధోని ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగిపోయింది. ఆమేన్. గాలి ఏమైపోయింది? ధోనిలో యేసు ప్రభు వారు ఎప్పుడైతే అడుగు పెట్టారో ఆ గాలి ఆగిపోయింది. అంటే యేసు ప్రభువారు ఎంత శక్తి కలిగినటువంటి దేవుడు కదండి. గాలిని తుఫాన్ని గద్దించే శక్తి ఈ భూమి మీద ఎవరికైనా ఉంది అంటే దేవుని బిడ్డరా అది యేసయ్యకు మాత్రమే ఉంది. ఈ భూమి మీద గాలిని గద్దించగలడు, తుఫాన్ని గద్దించగలడు. ఏమండి చక్కగా దేన్నైనా కూడా మరి గద్దించగానే అవి ఏం చేస్తాయంటే ఆగిపోతాయి. హల్లెలూయా. గద్దించిన వెంటనే ఆ ప్రకృతి సైతము దేవుని మాటకి లోబడుతుంది. కనుక దేవుని బిడ్డరా మరి చక్కగా వారందరూ కూడా దేవుని మాట వినడానికి మొట్టమొదటి వారు ఏం చేశారు? భయపడ్డారు. కానీ రెండవదిగా యేసు ప్రభువుని తెలిసిన తర్వాత వారు నెమ్మది పొందుకున్నారు, సమాధానం పొందుకున్నారు. వెంటనే యేసు ప్రభు వారు వారి ఇంట్లో అడుగుపెట్టాడు. అంటే ధోనిలో అడుగుపెట్టాడు. అడుగుపెట్టిన తర్వాత ఇంకా ఆయనే తోడుకుంటుండగా ఇంకా వారికి ధైర్యము ఆటోమేటిక్గా ఏమండి వారు అన్ని భయభ్రాంతులైనటువంటి ఆ భయం అంతా కూడా ఏమైపోయిందంటే పటాపంచలు అయిపోయింది. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా వాళ్ళందరూ కూడానట అందుకు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అయితే వారి హృదయములు కఠినమైన గనుక వారిని రొట్టెల గురించిన సంగతి గ్రహింప లేదు. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా వాళ్ళ హృదయం అప్పటికే ఏమైంది? తెరవబడింది. అప్పటికే వారి హృదయము ఏమైపోయిందట? కఠినమైపోయింది. హృదయము తెరవబడడం ఏది క్షణాల్లో వ్యవధిలోనే. అప్పటికి వాళ్ళు ఎలాగున్నారు? బ్రతికినటువంటి వారిలాగా కృతజ్ఞత కలిగిన వారిలాగా ఉన్నారు. కానీ అప్పటికే వారి హృదయం అంతా కూడా ఏమైపోయింది? కఠినముగా మారిపోయింది. కనుక దేవుని బిడ్డరా అసలు ఆ సందర్భంలో ఆ ప్రయత్నంలో వాళ్ళందరూ కూడా ఏమి కలిగి ఉండాలి అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ సందర్భాన్ని వారు మరిచిపోయి దేవుని బిడ్డరా వారందరూ హృదయములు కూడా కఠినపరుచుకున్నారు. మనిషి హృదయం ఎంతసేపు కఠినపరచబడ్డం అప్పటికి మామూలుగా ఉంటుంది. అప్పటికి మరలా త్వరగానే ఆ హృదయం ఏమైపోతుందట? కఠినము అయిపోతుంది. కనుక దేవుని బిడ్డరా అందుకే ఆ మాట ఒకసారి మనం చూద్దాం. 7వ అధ్యాయంలో 6వ వచనం చదువుమా. అందుకైన వారితో ఇలా చెప్పును,
నాకు దూరంగా ఉన్నది. పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, పెదవులతో నన్ను గణపరుస్తున్నారు. వారి హృదయంలో నుంచి నన్ను ఆత్మ ద్వారా నన్ను గణపరచడం లేదు, ఆత్మ ద్వారా నన్ను ఆరాధించడము లేదని యేసు ప్రభువారు మొహమాటం లేకుండా చెప్పే స్వభావం. ఏమండి, యేసు ప్రభువారు మొహమాటం లేకుండా చెప్పే స్వభావము యేసు ప్రభువారికి ఉంది కనుక దేవుని బిడ్డరా, మరి యేసు ప్రభు వారు ఎందుకు అంటే వారు ప్రజలందరితో కూడా పెదవులతో నన్ను గణపరుస్తున్నారు. ఈ పెదవులతో గణపరచడం ఏంటండి? పెదవులతో గణపరచకూడదు, దేవుణ్ణి ఆత్మ ద్వారా గణపరచాలంట. ఎలాగా? ఆత్మ ద్వారా కండ్లు మూసుకుని ఆత్మ ద్వారా దేవుణ్ణి గణపరచాలండి. అలాగా దేవుని ప్రియమైన బిడ్డరా, ఎప్పుడైతే మనం ఆత్మ ద్వారా దేవుణ్ణి గణపరుస్తామో ఆయన్ని గణపరిచినట్టుగా లెక్క. పెదవుల ద్వారా పైన ఏమండి, పైన దేవుణ్ణి గణపరిస్తే అది ఎంత మాత్రమో కూడా పైన దేవుణ్ణి కనపరిస్తే, స్వరం ఎత్తకుండా దేవుని కనపరిస్తే డబ్బింగ్ చెప్పినట్టుగా అని అంటే అవుతుందా? అది ఆరాధించడమా దేవుణ్ణి? అది కనపరచడమా? కాదు కదా. అందుకే ప్రభు తెలుసుకున్నాడు ఎవరు ఎలాంటి వారు, ఎవరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు, ఎవరు ఎలాంటి దుష్ట హృదయంతో ఉన్నారో తెలుసుకుని ఆయన అంటున్నారు, పెదవులతో గనపరుస్తున్నారు కానీ వారి హృదయములు నాకు హృదయము దూరంగా ఉండదు దేవుడికి. పెదవులతో గనపరచడము, హృదయము దూరంగా ఉంచడం. ఏమండి, ఎంత విచారకరమైన మాట. హృదయంలో ఎవరుండాలి? యేసు ప్రభు ఉండాలి. యేసు ప్రభు హృదయంలో ఉండాలి కానీ హృదయము కూడా వారికి యేసుకి దూరంగా ఉంచుకున్నాం. హృదయం కూడా యేసు ప్రభుకి దూరంగా. మరి ఏం సాధిద్దామని నాకు అర్థమవుతుంది. దేవుడికి దూరంగా ఉండి ఈ భూమి మీద ఎవరు కూడా ఏమి కూడా సాధించలేరు. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా గమనించండి. అందుకే ఎప్పుడు కూడా యేసు ప్రభు మరొక మాట చెప్పాడు బైబిల్ గ్రంథంలో 7:19. అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి మీరందరూ నా మాట విని గ్రహించండి అన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు తెలిసిపోయింది ఏమని? నీ హృదయము దూరంగా ఉంది కనుక వారు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా, మానవులు కల్పితాలు, మనుషులు కల్పితాలు. ఏమండి చూడండి, మనం చూస్తూ ఉంటాం కొన్ని బోధలు వాళ్ళకి నచ్చినట్లుగా చెప్తూ ఉంటారు. బైబిల్లో ఏదైతే ఉండదో మనుషుల రీతిగా చెప్తూ ఉంటారు. యేసు ప్రభు వారు అప్పుడే చెప్పారు ఇలాంటి వాళ్ళ కోసం. ఏమని? వాళ్ళకి నచ్చినట్టుగా చెప్పే వాళ్ళు వస్తారు, కల్పిత బోధలు చేసేటువంటి వారు వస్తారు, వాళ్ళకి నచ్చినట్లుగా ఆరాధించేవారు వస్తారు, వాళ్ళకి నచ్చినట్టుగా నడవమని కూడా చెప్తారు. చూసారా, ఒక్కొక్కడు నచ్చినట్టుగా చెప్తాడు. వాడికి నచ్చినట్టుగా నడవాలి కానీ దేవుడికి నచ్చినట్లు కాదు. ఇక్కడ మనిషి అనేటువంటి వాడి భూమి మీద దేవుణ్ణి నిజంగా ఆరాధిస్తే దేవుని వాక్యానుసారమే నడుచుకోవాలి, దేవుని పద్ధతుల చొప్పునే నడుచుకోవాలి, ఇహలోక వ్యవహారాల చొప్పున నడవకూడదు. వాళ్ళ హృదయంలో దేవుడు ఉండడు. అందుకే వారు పెదవులతో గనపరుస్తున్నారు కానీ వారు హృదయం అయితే చాలా దూరంగా ఉంది. దేవుని ప్రియమైన బిడ్డరా, మందిరంలో ఉన్నప్పుడు దేవునితో సావాసం చేయాలి, హృదయంలో దేవుడు కొలువై ఉండాలి. ఆరాధన చేసేటప్పుడు ప్రభు నామము గణపరచబడాలి. కనుక యేసు ప్రభు అంటున్నాడు, నా మాట వినమని చెప్పాడు. ఏం చెప్పాడు యేసు ప్రభు వారు? నా మాట వినండి. కల్పితమైనటువంటి పద్ధతిలో దైవోపదేశములో ఎవరికి నచ్చినట్టు చెప్పిన వాక్యములు వినేసి మీ బుర్రలు పాడు చేసుకోవద్దు. కొన్నాళ్ళకి మీకు తెలియదు కానీ ఒక తరం వస్తుంది, బైబిల్ తప్పించి ఇంక యూట్యూబ్లో ఎవరు చూడరు. చూస్తే చూడొచ్చు కానీ ఎందుకంటే క్లమ్జీ అయిపోద్ది. క్లమ్జీ అంటే ఇంగ్లీష్ టీచర్ దగ్గర నుంచి తెలుగు టీచర్ దగ్గర నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ దగ్గర నుంచి స్పోకెన్ ఇంగ్లీష్, ఇలాంటి ఇంగ్లీష్లు అన్నీ వచ్చేస్తున్నాయి ఇప్పుడు. ఇవన్నీ వచ్చిన వల్ల ఏమవుతుంది? అసలైనటువంటి మాతృభాష ఏదో మర్చిపోతున్నారు. మర్చిపోవడం వల్ల బుర్ర ఏమవుతుందంటే ఏది మాట్లాడాలో, ఏది పలకాలో, ఏది వినాలో అర్థం అవ్వలేనటువంటి పరిస్థితిలో ప్రజలు చెడిపోతున్నారు. యథార్థమైంది కానిదేదో
కల్పనా కథల వైపు చెవియొగ్గి వాళ్ళ ఇష్టానుసారమైన బోధలు వినడానికి ఇష్టపడుతున్నారు, కానీ దేవుని మాటలు వినడానికి ఇష్టపడడమో లేదు. కనుక దేవుని బిడ్డరా, వినండి, గ్రహించండి, నా వైపు తిరగండి అని యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు, గ్రహించమంటున్నారు. ఆయన చెప్పే మాటల్లో ఏమైతే ఉందో ఆ మాటలు గ్రహించాలట. ప్రియులరా, అయినను కూడా వారు గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారని యేసు ప్రభు వారు చెప్పారు. ఆ మాట కూడా మనము చూద్దాం. 6వ అధ్యాయము 4వ వచనం. అందుకు యేసు ప్రవక్త తన దేశంలో, తన బంధువుల్లో, తన ఇంటి వారిలో తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పెను. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలు చక్కనైనటువంటి మాట యేసు ప్రభు వారు చెప్పారు. ప్రవక్త తన దేశములోను, తన బంధువులలోను, తన ఇంటి వారిలోను, మరి ఎక్కడ అంటే వీళ్ళ దగ్గర అంతా కూడా తక్కువగా చూస్తారు. ఎవరంటే ఉన్నటువంటి ప్రాంతములో, ఎవరి బంధువుల విషయములో, ఇంటి వారి విషయములో ఆ పిలుపుని కూడా గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటారు అని చెప్పి యేసు ప్రభువారు వారికి ఉన్న భారాన్ని, సేవకుడుకున్నటువంటి భారాన్ని కూడా గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటారట. ఎవరు అంటే బంధువులు, ఇంటివారు, ఏ దేశంలో ఉన్నారో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వారు, ఈ 3 వర్గాలకు చెందినటువంటి వారు కూడా దైవజనుణ్ణి గుర్తించలేరు అని యేసు ప్రభువారు చెప్తున్నారు. కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎక్కడైతే ఘనహీనుడో, ఎక్కడైతే సేవకుడు బలహీనుడో, ఎక్కడైతే ఆయన ప్రార్థన చేసినప్పుడు హేళన చేయబడుతుందో ప్రియులరా, అక్కడ యేసు ప్రభు వారి కార్యాలు చేయడు. యేసు ప్రభు మరియమ్మ గృహములో ప్రార్థన చేసినప్పుడు వారు కూడా హేళన చేశారు. ఏమండి, చాలా హీనంగా ఆయన ప్రార్థనా జీవితాన్ని ఎగతాళిగా వాళ్ళు మాట్లాడారు. కానీ యేసు ప్రభు వారు ఎంతో బాధపడ్డారు, నొచ్చుకున్నారు, ఏమండి, ఎంతో వేదన చెందారు. కనుక ఈ మాటని ఇక్కడ చెప్పబడింది. ఆయన జీవితంలో ఒక అనుభవాన్ని పొందుకున్నారండి దేవుని ప్రియమైన బిడ్డ. అందువలన కొంతమంది రోగుల మీద చేతులుచ్చి వారిని స్వస్థపరుచుతా తప్ప మరి ఏ అద్భుతమైన అక్కడ చేయజాలక పోయిను. ఎందుకు? ఆయనకి తెలిసిపోయింది ఏంటి అని. విశ్వాసము ఎవరిలో ఉందో వారి మీద యేసు చేతులుంచు. ఆమె విశ్వాసం ఎవరిలో ఉందో అది యేసు ప్రభుకు తెలిసిపోయింది. కనుక వారి మీద మాత్రమే చేతులు ఇచ్చాడు, కానీ అందరి మీద చేతులు వేయలేదని బైబిల్లో మనం చూస్తున్నాం. ఎవరి మీద చేతులు ఎట్టాలో, ఎవరి విశ్వాసం ఉందో, ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే బాధపడుతున్నారో వారికి మాత్రము చేతులుంచి యేసు ప్రభు స్వస్థపరిచాడటండి. యేసు ప్రభు ఆరోగ్యం ఇచ్చి దేవుని ప్రియమైన బిడ్డలారా, అంతేకాకుండా వారిని సంతోషంగా పంపించి అద్భుతముగా వారిని ఆదరణ కలుగజేసి వారిని అక్కడి నుంచి పంపించాడు. అంతకు మించి యేసు ప్రభు వారు చేయలేదు. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడ్డాడు. కొంతమందిలో విశ్వాసం ఉండొచ్చు, కొంతమందిలో లేకపోవచ్చు. అందరిలోని విశ్వాసం ఉండదని ఎప్పుడు కూడా నేనైతే అనుకోను. మరి మీరు ఎలాగనుకుంటారో నాకు తెలియదు. అంటే మొహాన్ని బట్టి కాదండి, అది వారిలో విశ్వాసాన్ని బట్టి. ఏమండి, వారిలో విశ్వాసాన్ని బట్టి మాత్రమే యేసు ప్రభు వారు ఆశ్చర్యపడ్డారట. ఇప్పుడు అందరూ వాక్యం వింటారు, మౌనంగా కూర్చుంటారు, అందరూ కూడా దేవుళ్ళో ఉన్నానన్నట్టుగా వారి ఫీలింగ్స్ ఉంటాయి. కానీ విశ్వాసం ఎంత ఉంది? కేజీయా, 2 కేజీలా, 3 కేజీలా, 50 కేజీలా, 100 కేజీలా, ఎంత ఉంది విశ్వాసం? ఆ విశ్వాసం అట ఎవరిలో ఉందో యేసయ్య వారి మీద చేతులుంచి ప్రార్థన. ఎవరైతే వింటున్నారో ఆయన మాట, ఎవరైతే ఆయన మాటకు విధేయత చూపిస్తున్నారో, ఎవరైతే ఆయన మాటకు లోబడుతున్నారో వారి కొరకు యేసు ప్రభు వారు ప్రార్థన చేశారు. తక్కువ వారు అవిశ్వాసమునకు ఆయన ఆశ్చర్యపడ్డాడంట. ఎందుకు? ఇన్ని అద్భుతాలు చేస్తూ ఉంటే, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటే, రోజుకు ఒక అద్భుతం జరుగుతూ ఉన్నా కూడా అవిశ్వాసం రేకెత్తుతూ ఉంటుంది కొన్నిసార్లు. ఏమండి, అవిశ్వాసం అనేటువంటిది మనిషికి
ఎప్పుడు ఉండకూడదండి. అలాంటి వాళ్ళకి ఎంత తిన్నా ఆకలేస్తుంది. అవిశ్వాసానికి ఆకలికి చాలా చుట్టారకం ఉంది. విశ్వాసంతో ఉన్నటువంటి వాడు గ్లాసు మంచినీళ్ళు తాగినా నేను ఏదో తిన్నానని ఒక ఫీలింగ్లో ఉంటాను. నాకు ఏదో ఆహారం వెళ్ళిందని ఒక విశ్వాసంలో ఉన్నటువంటి ఎన్ని దినాలైన ఉపవాసం ఉండగలడు. కానీ అవిశ్వాసంతో ఉన్నటువంటి వారు, దేవుని బిడ్డరా, వారిని చూసి యేసు ప్రభు ఆశ్చర్యపడ్డాడంటే మరి ఇంకేంటండి, ఎంత గొప్ప విషయం ఇది. ఇక్కడ యేసు ప్రభు వారు వారిని చూసి ఆశ్చర్యపడ్డారు. మనకు కూడా కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. నెలకు 10 కార్యాలు చేసినా ఇంకా పరగొడిపోయాయి, నెలకు 10 అద్భుతాలు చేసినా ఇంకా పరగొడిపోయి, ఇంకా ఏదో చేసేయాలి, ఏదో జరిగిపోవాలి అని అంటాం. కానీ మన విశ్వాసం ఎంత ఉందండి ప్రియులరా? కనుక యేసు ప్రభు ఆశ్చర్యపడినంత రీతిగా మనుషులు ఈరోజు ఉన్నారు. యేసు ప్రభు వారు ఆనాడే విశ్వాసం గల వారి మీద చేయించారు, రోగుల మీద చేయించారు, తన పద్ధతులు వెంబడిస్తున్న వారి మీద చేయేశారు, అక్కడ స్వస్థపరిచారు. కానీ అవిశ్వాసమునకు ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ అక్కడ వారు అంతమందిని చూసి, ఎందుకు విశ్వాసంలో ఉన్న గుంపు ఒక పక్క ఉంది, అవిశ్వాసంలో ఉన్న గుంపు ఒక పక్క ఉంది. కనుక వారిని చూసి ఎంతమంది ఉన్నారా ఇంకా అవిశ్వాసాలని నా యేసయ్య ఆశ్చర్యపడ్డాడు. మనకెప్పుడు కూడా విశ్వాసం ఉండాలి, కానీ అవిశ్వాసము ఉండకూడదు. ఎందుకంటే విశ్వాసానికి కర్త, తను కొనసాగించేవాడు యేసు ప్రభువు. విశ్వాసమే ఉండాలి తప్పించి ఎవరు ఎన్ని చెప్పినా అవిశ్వాసం అనేటువంటిది దేవుని పిల్లలైనటువంటి వారి జీవితాల్లోనికి ఎప్పుడు కూడా రాకూడదు. విశ్వాసంలో కొనసాగిస్తున్నప్పుడు దేవుని బిడ్డరా, దేవుడు మనకి తోడయుండును గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ధోని దగ్గరికి వెళ్ళారు, భయపడొద్దని చెప్పారు, వారందరినీ కాపాడారు. గాలి సైతము ప్రభా నీ మాట వినడానికి ఇష్టపడింది. మనుషులు నీ మాట వినట్లేదని బాధపడ్డారు. ప్రభా, మేము పెదవులతో ఆరాధించేవారమే కాక ఆత్మతో ఆరాధించి మా హృదయమును మీకు దగ్గరగా ఉండే ధన్యత మాకు దయచేయండి. ఆయనానికి స్తోత్రములు. ప్రభా, ఎప్పుడైతే విశ్వాసంలో ఉంటామో అప్పుడు మేము దగ్గరగా ఉంటాం. తండ్రి, నీ సేవకుడు చెప్పిన వర్తమానం 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా మీరు ఫలింపజేసి దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరూ లేచి